హాయ్ వ్యూస్, వెల్కమ్ టు టచ్ న్యూస్. ప్రస్తుతం మనతో కుటుంబ సమస్యల వల్ల ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వినోద్ మనతో ఉన్నారు. వినోద్ ని ఏ విధంగా కాల్ బాయ్ ట్రాప్ లో లాగాలనుకున్నారో, కాల్ బాయ్ గా ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని ఏ విధంగా మోసం చేశారో వినోద్ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ వినోద్. హాయ్ అన్న. ప్రాపర్ ఎక్కడ వినోద్? మాది ప్రాపర్ వచ్చేసి వరంగల్ దగ్గర బుక్కేతండి అన్న. ఏం చేస్తుంటారు మీరు? ప్రజెంట్ హైదరాబాద్లోనే ఒక హాస్పిటల్లో అసిస్టెంట్ సర్జన్గా చేస్తున్నాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మరి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఓన్లీ మా అమ్మ నాన్నగారు వ్యవసాయం చేస్తారు. అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మ్యారేజ్ అయిందన్న. ముగ్గురు ఆడపిల్లలు. ఓకే వినోద్, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నారు కదా, శాలరీ ఎంత ఇస్తారు? శాలరీ వచ్చేసి 15 నుంచి 20 వేలు ఉంటుంది అన్న. మరి ఎక్స్ ఆర్మీ అంటే ఆర్మీలో పనిచేసిన అన్నావు కదా, ఆర్మీ ఉద్యోగాన్ని అందరూ ఇష్టపడి చేస్తూ ఉంటారు, నువ్వు ఎందుకని మరి వదిలేసి వచ్చావు? అది నేను ఆర్మీలో వచ్చేసి 6 months వరకు చేసినాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఆర్మీలో 6 months వరకు చేశాను. చేసిన తర్వాతకి చెప్పాను కదా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పి, కొంచెం ఇంటి దగ్గర నాన్నగారికి కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడం, ఉన్న పొలం అవి చూసుకోవడం ఇబ్బంది అయింది. దానివల్ల ఇంట్లో కుటుంబం వాళ్ళు కూడా రామని చెప్పారు. దానివల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ వదిలేసి మా ఊరు రావడం జరిగింది. వచ్చిన తర్వాతకి పెళ్లి చేసుకోవడం, పిల్లలు అలా. ఓకే వినోద్, మ్యారేజ్ చేసుకొని సంతోషంగా మీ ఊర్లో ఉన్నోడి హైదరాబాద్ రావడానికి కారణం ఏంటి? అదే అన్న, ఆర్మీ పని చేసిన తర్వాతకి మ్యారేజ్ అయిందన్న. మ్యారేజ్ అయిపోయిన తర్వాతకి కొన్ని రోజులు ఇంట్లోనే వ్యవసాయం చేసుకుంటూ ఫ్యామిలీని చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక ఫ్యామిలీ కొంచెం సెటిల్ అయిపోయిన తర్వాతకి ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి, ఏదో హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి ఏదో ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా చేసుకుని ఇక్కడే అమ్మ వాళ్ళకి దగ్గరగా ఉంటూ ఏదైనా చిన్న జాబ్ చేసుకుందాం అని చెప్పి హైదరాబాద్ రావడం జరిగింది. లైఫ్ని ఇంత మంచిగా ప్లాన్ చేసుకున్నావు తనవి, కాలుబాయిగా రావాలని ఎందుకు అనుకున్నావు? ఏం లేదన్నా, నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అశోక్ నగర్లో గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ సెంటర్లో జాయిన్ అని చెప్పాను కదా. అక్కడ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వీటి గురించి మాట్లాడేది. ఇట్లా కాల్ వాయిస్ అని ఉంటుంది, దాంట్లో ఇన్కమ్ బాగుంటుంది, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ అమౌంట్ సంపాదించవచ్చు, పర్ మంత్లీ వచ్చేసి 1 lakh 2 lakh వరకు అట్లా ఉండొచ్చు. మనకి కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి నుంచి బయటపడడానికి మనకు కూడా కొంచెం అమౌంట్ కావాలి. కాబట్టి ఇలాంటిది ఏదన్నా మనకి దొరికితే బాగుండు, చేద్దాము, నిజంగా ఇలాంటివి ఉంటాయా, ఒకవేళ ఉంటే మనం చేయడంలో తప్పేముంది, అలాంటి ఆలోచన ఉండేదన్న. అట్లా ఆలోచిస్తూ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే యూట్యూబ్లో చూడడం, ఇట్లా మన దగ్గరలో కూడా మాట్లాడడం, అవి విని మనకు కూడా ఇలాంటిది ఏమైనా ఉంటే బాగుండు, కొంచెం ఇన్కమ్ వస్తుంది, ఫ్యామిలీలో సెటిల్ అవ్వచ్చు కదా అని ఒక చిన్న ఆలోచన ఉండేదన్న. ఎక్స్ ఆర్మీగా పనిచేసిన అనుభవం ఉంది, గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న నాలెడ్జ్ ఉంది కదా, మరి మీరు కాల్ బాయ్గా చేయాలనుకునే నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదన్న, కానీ నేనున్న సిచ్యువేషను, అప్పుడు నేనున్న పరిస్థితుల్లో పక్కన వాళ్ళు కొలీగ్స్ మాట్లాడడం, ఆ ఇన్కమ్ గురించి మాట్లాడడం, మనకి అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగాలేక హెల్త్ పరంగా చెప్పాను కదా నాన్నగారికి ఇట్లా ఉంది, మనకు ఆ షార్ట్ టైంలో అంత అమౌంట్ రావడం అనేది నాకు ఏదో విధంగా ఉపయోగపడతాయని ఆ ఆలోచన వచ్చిందన్న. కానీ చేయడం మాత్రం చాలా తప్పు అన్న, దీన్ని మాత్రం నేను సమర్థించాను. మరి వినోద్, ఇప్పుడు మీరు కాల్ బాయ్గా జాయిన్ అయ్యారా? లేదండి, నేను జాయిన్ కాలేదు. ఎందుకు జాయిన్ కాలేదు? దానికి ఒక చిన్న స్టోరీ ఉందన్న, చెప్తాను. అసలు నేను ఎలా ఇబ్బందులు పడ్డాను, ఏం జరిగిందని ఒక చిన్న స్టోరీ ఉందన్న. అది అశోక్ నగర్ మా గ్రూప్ సెంటర్ దగ్గర స్టార్ట్ అయింది. హైదరాబాద్ అశోక్ నగర్ లో మా కోచింగ్ సెంటర్ లో గ్రూప్స్ ప్రిపేర్ అవుతుందని చెప్పాను కదా, అక్కడ మొదలైందన్న. ఇది ఎలా జరిగింది ఏంటి అనేది మీకు క్లారిటీ ఇస్తాను. నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు హైదరాబాద్ లో చెప్పాను కదా ఇట్లా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు అది ఇదని. మేము మార్నింగ్ టైంలో జాబ్ చేసి ఈవినింగ్ టైంలో 2 hours అలా కోచింగ్ ఉంటుంది, 6 to 8 అట్లా మనకి కన్వీనియంట్ టైంలో కోచింగ్ ఉండేది. కోచింగ్ ఉన్నప్పుడు మన యూత్ లో ఉన్నప్పుడు కేఫ్కి వెళ్ళడం, చాయ్ తాగడం అట్లా ఉంటది కదన్న. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు వెళ్ళి ఒకరోజు ఇలానే కేఫ్ లో కూర్చొని చాయ్ తాగుతుంటే ఒక 2-3 persons మన పక్క టేబుల్లోనే కూర్చొని సేమ్ ఇలా మా ఫ్రెండ్స్ ఎలా అయితే మేము డిస్కషన్ చేస్తున్నామో అలానే వాళ్ళు కూడా ఇలా ఎలా ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటి, డైలీ వెళ్తున్నావా, ఎలా ఇన్కమ్ వస్తుంది, బుకింగ్ లో అవుతున్నాయా, ఎట్లుంది, ఈ నెల నీకు ఎంత వచ్చినాయి, అట్లా మాట్లాడుకుంటా. అంటే నాకు లైట్ గా మన ఇంత ముందు ఇటు గురించి మనకి చెయ్యాలి, ఉంటే బాగుండు, ఎలా అని మనం ఆలోచించాను కాబట్టి ఆ మాటలు కొంచెం అట్రాక్ట్ చేసింది. అంటే వీళ్ళకి తెలిసేమో వాళ్ళు చేస్తున్నారని అనిపించలేదు, వీళ్ళకి తెలిసేమో
వీళ్ళతో పరిచయం పెంచుకుంటే మనకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఉమ్, నేను చాయ్ తాగి బయటకు వచ్చిన తర్వాతకి వాళ్ళు బయటకు వచ్చారు. ఇట్లా హాయ్ అన్న ఎక్కడ మీది ఏంటి అని అడిగాను. పరిచయం చేసుకున్న తర్వాతకి నెంబర్ అడిగారు. ఉమ్. నెంబర్ అడిగారు. అడిగారు, నీకు ఏమైనా మీరు అవసరం ఇచ్చారా నంబర్? ఫస్ట్ యాక్చువల్గా నేను అడిగాను, ఓకే. మీరు లోకల్ అన్నారు కదన్నా మన నెంబర్ ఏమన్నా ఇస్తారా, ఉమ్, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేద్దాను కానీ అంటే సరే తమ్ముడు తీసుకో, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి అని చెప్పారు. సో అట్లా చేశారా మీరు? వాళ్ళకి నా నెంబర్ ఇచ్చాను, వాళ్ళు నా నెంబర్ తీసుకున్నారు. ఓకే. ఇక తర్వాత నేను నా పనిలో వెళ్ళిపోయినా, నేను లైట్ తీసుకున్నాను ఇక దాని గురించి. ఒక 4-5 డేస్ తర్వాతకి కాల్ వచ్చిందన్న నాకు వాళ్ళ దగ్గర నుంచి. దేని గురించి చేశారు? అదే అన్న కాల్ చేసి మామూలు నార్మల్గా మాట్లాడారు. నా వినోద్ ఎక్కడున్నావు ఏంటి, ఓకే. కలిసావు కదా ఆ రోజు, నెంబర్ తీసుకున్నావు కదా ఏంటి, ఉమ్, క్యాజువల్గా మాట్లాడినా. అన్న నేను ఇక్కడే కోచింగ్ దగ్గర సెంటర్లోనే ఉన్నా అన్న, మన అశోక్ నగర్లోనే ఉన్నా అంటే, అవునా సరే మాకు అటు వచ్చే పని ఉంది కలుస్తావని నన్ను అడిగారు. దేనికి కలుస్తామని చెప్పారు? క్యాజువల్గా కలుస్తామని చెప్పారు. ఫోన్ లో ఏం మాట్లాడలేదు. కలుద్దామా, ఖాళీగా ఉన్నావా, ఖాళీగానే ఉన్నా అంటే, సరే అన్న కేఫ్ దగ్గరికి వచ్చి కాల్ చేయండి నేను వస్తా అని చెప్పాను. ఓకే. తర్వాతకి ఒక 1/2 అవర్ అలా అయిన తర్వాతకి కేఫ్ దగ్గరికి వచ్చి కాల్ చేశారు నాకు. ఉమ్, కాల్ చేశారు, నేను నా పని చూసుకుని అక్కడికి వెళ్ళాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు నన్ను అడగడం, నేను వాళ్ళని అడగడం, మామూలు కొద్దిసేపు వరకు ఇంతే జరిగింది. తర్వాతకి నా ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ చెప్పాను. ఓకే. వాళ్ళు కలిసి మాట్లాడారు కదా, ఏం మాట్లాడారు నీతో? వాళ్ళతో చెప్పాను కదన్న ఇలా ఫ్యామిలీ గురించి ఇలా మాట్లాడిన తర్వాతకి దాంట్లో ఒక అన్న రవికాంత్ అన్నాను, ఒక అన్న ఉన్నాడు. ఆ, అన్న ఏమన్నంటే, వినోద్ నా దగ్గర మరి నీకు అమౌంట్ అవసరం కదా, ఒక చిన్న పార్ట్ టైం జాబ్ ఉంది, ఆల్రెడీ నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, ఇది 1 or 2 అవర్స్ చేసుకుంటే దీంట్లో కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది, నువ్వు చెప్పావు కదా మేము కూడా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, మాకు ఆ ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి ఉంది, మరి నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు చేస్తావా అని అడిగారన్న. ఏం జాబ్ అన్నారు అది? ఇక తర్వాతకి నేను అడిగాను, అన్న ఏం జాబ్ అన్న, ఏంటి ఎలా ఉంటది ఏంటి అని అడిగాను. ఉమ్, అడిగితే, నువ్వు మొన్న మేము వచ్చినప్పుడు ఒక 4-5 డేస్ బ్యాక్ మేము వచ్చినప్పుడు అన్నావు కదా, ఇది కాల్ బ్యాగ్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారని అడిగావు కదా, ఉమ్. దాని గురించే అన్నారు అన్న. ఏం చెప్పినాను? దాని గురించి అనేసరికి చెప్పాను కానీ అంత ముందే అసలు ఇలాంటివన్నీ నిజంగా ఉంటాయా, ఏదో మనకి అంత ముందు నుంచే ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను కదా, అవును. వీళ్ళే వచ్చి అనేసరికి సరే అన్నా అని నేను ఒప్పుకున్నాను. సరే అన్న చేస్తా అని ఒప్పుకున్నాను. ఓకే వినోద్, మరి వీళ్ళు ఈ కాల్ బాయ్ జాబ్ అనే దానికి క్వాలిటీస్ కానీ కండిషన్స్ కానీ ఏమైనా పెట్టారా నీకు? క్వాలిటీస్ అంటే ప్రత్యేకంగా ఏం లేవన్నా, ఫిజిక్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఎక్స్ఆర్మీలో చేశాను కాబట్టి హైట్, పర్సనాలిటీ, ఏమైనా మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా చూస్తారన్న, అంతే. అయితే చెప్పాను కదా ఫిజిక్ వాటి గురించి రవికాంత్ అన్న అడిగింది అన్న, వాటి గురించి ఓకే బానే ఉంది, అది మనకి ఎక్స్ఆర్మీ కాబట్టి చెప్పాను కదన్న ఫిజిక్ అన్ని ఓకే. దాని తర్వాతకి మాట్లాడుతూ రవికాంత్ అన్న ఏమంటే, మరి దీంట్లో ఇన్కమ్ ఉంటుంది తమ్ముడు, బానే చేసుకుంటే బాగుంటది, కానీ దీనికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఏ రిజిస్ట్రేషన్? కాల్ బాయ్ గా మనకంటూ ఒక ఐడి ఉంటది, ఓకే. ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు అని చెప్పారు అన్న. చేపించారా రిజిస్ట్రేషన్? లేదన్న, దానికోసం అమౌంట్ ఖర్చు అవుతుంది అని చెప్పారు. అమౌంట్ అడిగారు? అమౌంట్ అడిగారు అన్న. అమౌంట్ అడిగితే మొత్తం మేమే చూసుకుంటాం, నువ్వు అన్నిటి పరంగా క్వాలిఫై అయినావు, అమౌంట్ తీసుకుంటే నీకు ఒక కాల్ బాయ్ ఐడి వస్తుంది. ఓకే వినోద్, డబ్బులు కట్టమన్నారు కదా, ఎంత కట్టమన్నారు వాళ్ళు? 1,00,000 వరకు కట్టమన్నారు అన్న. మరి ఆ అంత డబ్బు నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఆర్థిక సమస్యలతో ఉన్నాను, మరి ఎలా కట్టినావు అంత డబ్బులు? అయితే వాళ్ళు చెప్పింది కూడా మనకు అంతే ఉందన్న, కాల్ బాయ్ లో ఎంత ఇన్కమ్ ఉంటది, మంత్లీ ఎంత ఉంటది, మంత్లీ 1 నుంచి 2 lakhs వరకు ఎర్న్ చేసుకోవచ్చు, ప్లస్ పార్ట్ టైం జాబ్, దీంట్లో పెద్ద రిస్క్ ఏమి ఉండదని చెప్పారన్న. సో మనం 1,00,000 కట్టినా గానీ మనకి 1 or 2 months లో రికవరీ అవుతుంది కదా, ఆ ఉద్దేశంతో నేను కడతాను ఒప్పుకున్నాను. కట్టావా మరి అది? కట్టా అన్న. ఎలా కట్టినావు అవి? ఎక్కడ తీసుకొచ్చావు? అప్పుడు ఆ టైంలో నా దగ్గర అమౌంట్ లేదన్న, అమౌంట్ లేకుంటుంటే నా కోచింగ్ సెంటర్ లోనే తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ నే కొంచెం ఇంటి దగ్గర అవసరం ఉంది, ఇంటికి డబ్బులు పంపించాలని చెప్తే అతని దగ్గర కూడా లేకుంటుంటే మన ప్రైవేట్ యాప్స్ ఉన్నాయి కదన్న, అమౌంట్ ఇచ్చే యాప్స్, ఆ యాప్ లో నుంచి ఒక 50,000 తీసుకున్నాను మన దగ్గర నుంచి. తీసుకున్న తర్వాతకి ఇంకొక 50,000 మా వైఫ్ గోల్డ్ పెట్టాను, గోల్డ్ పెట్టి ఇంకొక 50,000 తీసుకొని మొత్తం టోటల్ 1,00,000 రూపాయలు రవికాంత్ అన్నకి ఇచ్చాను. ఓకే వినోద్, 1,00,000 రూపాయలు కట్టేటప్పుడు ఒక నిమిషం కూడా ఆలోచించాలనిపించలేదా? అదే అన్న, అప్పుడు నా పరిస్థితి అలా ఉంది, అందులో ఒకటి
వాళ్ళు పెట్టిన అంటే వాళ్ళు చూపించిన ఆఫర్ ఉంది కదన్న అమౌంట్ ఇంత వస్తుంది పార్ట్ టైం, అందులో ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఉండదు, తొందరగా దొరికినప్పుడు ఛాన్స్ యూజ్ చేసుకోవాలి, ఇలాంటివి దొరకటమే అదృష్టం అన్నట్లు చెప్పడం, అందులో నాకు అంతకుముందు ఆలోచన ఉండడం, అట్లా బ్లైండ్ గా వెళ్ళిపోయానన్న. ఇక నేను చెయ్యాలి అని డిసైడ్ అయినా, అది మంచిదా చెడ్డదా నేను నాకు కావాల్సిన అమౌంట్, సో నేను బ్లైండ్ గా వెళ్ళిపోయాను. లేదన్న, ఫస్ట్ చెప్పాను కదా మా ఫ్రెండ్ దగ్గర ఒక 50,000 ప్రైవేట్ లోన్ యాప్ లో తీసుకొని ఒక 50,000 కట్టాను. ఆ తర్వాత డే రోజు మా వైఫ్ ది గోల్డ్ పెట్టి ఇంకొక 50,000 కట్టినాను. ఓకే వినోద్, జాబ్ ఇచ్చారా నీకు? ఫిజికల్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ మొత్తం డబ్బు కూడా ఇచ్చావు కదా, మనీ పరంగా మనకి మనీ కూడా ఇచ్చావు కదా, ఎందుకు ఇవ్వలేదు ఇంకా నీకు? అయితే మనీ ఇచ్చాను చెప్పాను కదన్న 1 lakh. 1 lakh ఇచ్చిన తర్వాతకి ఆ రోజు ఈవినింగ్ ఇచ్చాను, రిమైనింగ్ 50,000 ఇచ్చాను, రవికాంత్కి ఇచ్చాను, అని తీసుకుని వెళ్ళిపోయాడు. మార్నింగ్ మామూలు క్యాజువల్ గా ఫోన్ చేశారు, ఓకే నీది అయిపోతుంది, నీ పనిలోనే ఉన్నాం, అయిపోతుందని చెప్పారు. మళ్ళీ నాకు కోచింగ్ సెంటర్కి వచ్చారు, కలిశారు, మళ్ళీ తిరగడం, అట్లా ఒక 2 days వరకు గడిచిందన్న. 2 days వరకు కూడా మా ఫైనల్ గా వచ్చేసింది, నీకు ఒక ఐడియా వస్తుంది, ఐడియా వచ్చిన తర్వాతకి నీ మొబైల్ కి వస్తుంది, ఐడియా వచ్చిన తర్వాత ఒకసారి మాకు కాల్ చేస్తే ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటని చెప్తా అన్నారు అన్న. 2 days వరకు అట్లే తిరుగుతున్నాం, కలిసినాం, తిరిగినాం, మంచిగానే అన్ని బాగానే మాట్లాడుకున్నాం. నాకు కూడా నమ్మకం కలిగింది అన్న. వాళ్ళు 2 days నాతోటే ఉన్నారు, 2 days నాతోటే ఉన్నారు. తర్వాతకి 2 days అయిపోయిన తర్వాత 3వ రోజు అలా ఒక చోటికి రమ్మన్నారు అన్న. ఎక్కడికి రమ్మన్నారు? ప్లేస్ వచ్చేసి మన భరత్ నగర్ ఫ్లైఓవర్ దగ్గరికి రమ్మన్నారు, దగ్గరికి రమ్మన్నారు అన్న. రమ్మని అక్కడ మీకు డీటెయిల్స్ ఇస్తాం, వాళ్ళ పర్సన్స్ వస్తారు, వాళ్ళ పర్సన్స్ వచ్చి నీకు ఐడి ఇస్తారు, లాగిన్ ఐడి ఇస్తారు, దాని తర్వాత నుంచి ఎలా చేయాలి ఏంటనేది రవికాంత్ అన్న నేను చెప్తాను, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని ఏం చేయాలి అనేది నేను చెప్తాను అన్న. అన్నకు ఫోన్ చేశాను అన్న, అన్నకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, రవికాంత్ ఫోన్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏదైనా పనిలో ఉన్నారులే అనుకుని అక్కడ వెయిట్ చేశాను, 1 hour వరకు వెయిట్ చేశాను. మళ్ళీ ఫోన్ చేశాను, మళ్ళీ స్విచ్ ఆఫ్, కలవలేదన్న. సరే ఏదైనా పనిలో ఉండి మర్చిపోయారేమోలే వాళ్ళే, ఎందుకంటే 2 days జర్నీ చేసినాం కదన్న, తిరిగినాం కదా, మనకి నమ్మకం వచ్చింది. నాకు అప్పుడు మోసపోతున్నాను అప్పటికి ఇంకా తెలియలేదు, క్లారిటీ రాలేదు. సరే ఈవినింగ్ కల్లా ఏమైనా ఫోన్ చేస్తారులే అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన ఈవినింగ్ అయింది, నైట్ అయింది, లేదు ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదన్న. ఇంకా అర్థమైందన్న ఏదో జరుగుతుంది, ఎక్కడో మనం మోసపోయామని అర్థమైందన్న. ఓకే వినోద్, చివరిసారిగా ఎప్పుడు ఫోన్ చేసాను? నేను చివరిసారి ఏందన్న అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా, 2-3 నెలలు అయింది, 2-3 నెలల నుంచి చేస్తూనే ఉన్నా. స్విచ్ ఆఫ్ వచ్చింది. మనకి ఇట్లా ఫ్రెండ్ ద్వారా మన టచ్ స్టూడియో గురించి తెలిసిందన్న. టచ్ స్టూడియో గురించి తెలిసిన తర్వాతకి ఒకసారి వెళ్ళి ఇట్లా వాళ్ళని వాళ్ళు నీకు ఏమన్నా హెల్ప్ చేయొచ్చు, నువ్వు కాకపోయినా నీకు ఎలాగ ఇలా జరిగింది కదా, ఇంకెవరన్నా అలా ట్రాప్ లో ఇరుక్కుంటున్నా గానీ వాళ్ళని సేవ్ అవుతారు కదా అని వేరే ఫ్రెండ్ ద్వారా టచ్ స్టూడియో గురించి తెలిసిందన్న. నేను మీ దగ్గరికి వచ్చే ముందు ఒక 2 days ముందు కాల్ చేసిన, 2 days ముందు కాల్ చేస్తే కూడా రింగ్ అయింది. అంత ముందు ఒక 1 week 10 days ముందు కూడా వేరే నెంబర్ చేస్తాం కదా, రింగ్ అవుతుంది, ఎవరెవరు అన్నోన్ పర్సన్ చేస్తున్నారు, పలా ఇట్లా చేస్తున్నా అనగానే ఇలా మ్యాటర్ లోకి రాగానే కట్ చేస్తున్నారు ఫోన్, మళ్ళీ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ రింగ్ అవుతుంది, ఎవరో లిఫ్ట్ చేస్తున్నారు, మళ్ళీ స్విచ్ ఆఫ్, అదే కంటిన్యూ అవుతుంది అన్న. మరి మా టచ్ స్టూడియో నుండి మేము ట్రై చేయొచ్చు? చేయొచ్చు, నేను వచ్చింది దానికోసం అన్నా, మీకు కలిసి నా ప్రాబ్లం చెప్పుకుని ఇంకా నాలుగు ఎవరు మోసపోవద్దనే కదా, పక్కా ఇస్తాను మీకు వాళ్ళ నెంబర్. ఓకే, నెంబర్ ఇవ్వండి తమ్ముడు, ఫోన్ ఇవ్వ. రవికాంత్ నంబర్ చెప్పు. ఓకే అన్న, చెప్పు. 9550 ఓకే 1. ఓకే, రవికాంత్ కదా ఆయన పేరు? అవునన్న, రవికాంత్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో బిజీగా ఉన్నారు. ఓకే, రింగ్ అవుతుందమ్మా. హలో 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 చెప్పండి, ఎవరు? రవికాంత్ గారు అండి మాట్లాడేది? అవునండి, చెప్పండి సార్. ఇప్పుడు డానియల్ గారు మీ నంబర్ ఇచ్చారు, చెప్పండి. జాబ్ వేకెన్సీస్ ఏమన్నా ఉన్నాయని చెప్పి ఇచ్చారు. డానియల్ అని చెప్పాడు సార్, ఇది వచ్చేసి కాల్ బాయ్ జాబ్స్ ఇవి. ఓకే సార్, వేకెన్సీస్ ఏమన్నా ఉన్నాయా సార్, కాల్ బాయ్ జాబ్స్? అవునాయి సార్. ఎక్కడ సార్ మీది? మాది హైదరాబాద్ ఎల్బీ నగర్ సార్. ఓకే, ఎల్బీ నగర్. ఇది జాబ్ ఉంటాయి కానీ సార్, దీంట్లో కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. సార్ చెప్పండి సార్. ఫిట్నెస్ ఒకటి, హెల్త్ ఇష్యూస్ అనేది చెక్ చేస్తారు. ఓకే, రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ కి కొంచెం అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. అమౌంట్ పే చేయాలి సార్? ఎంత సార్ అమౌంట్?
రిజిస్ట్రేషన్ వాటికి ఒక 1 lakh అవుతుంది సార్. 1 lakh అవుతుంది. ఓకే. 1 lakh అంటే ప్రాబ్లం ఏం లేదు సార్, పే చేస్తాను. ఎలా పే చేయమంటారు? అది ఆన్లైన్ పే చేయమంటారా? లేదు లేదు, మా ఏజెంట్ అనేది మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గరకు వచ్చేసి ఈ హెల్త్ చెకప్స్ అన్ని చేసిన తర్వాత మీకు కావాల్సిన డీటెయిల్స్ అని తీసుకొని అప్పుడు క్యాష్ అనేది తీసుకుంటాడు. ఓకే సార్, పంపిస్తారా? మీ ఏజెంట్ పంపిస్తారా? పంపిస్తానండి, మీకు కాల్ చేస్తారు పర్సన్ వచ్చి. ఓకే సార్, పంపించండి. ఓకే సార్, ఒక చిన్న డౌట్ సార్ నాకు. చెప్పండి. సార్ ఇప్పుడు అశోక్ నగర్ లో వినోద్ అని మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఉంది, ఎందుకు ఇతను కూడా జాయిన్ అయ్యాడు 5 months మీకు మంత్లీ అని ఈజీగా 2 నుంచి 3 lakhs సంపాదించుకుంటున్నాడు. రీసెంట్ గా ఎప్పుడైనా కలిసారా మీరు? నిన్న కూడా మాట్లాడానండి, నిన్న కూడా మాట్లాడుతూనే ఉంటాం, మేము అందరికి టచ్ లోనే ఉంటాను. ఓకే, మరి మీరు ఏదో డబ్బులు తీసుకొని మోసం చేశారని చెప్పేసి మా దగ్గరికి వచ్చారు. ఎవరండి? వినోద్ అండి. లేదు లేదు లేదు. ఇప్పుడు మా టచ్ స్టూడియోలో ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? మీరు ఎవరండి? మేము టచ్ స్టూడియో యాంకర్ అండి. మాట్లాడు. హలో హలో రవికాంత్ అన్న. హలో, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది, దయచేసి కాసేపటి తర్వాత. అంతేనా? ఇంత ముందు కూడా నేను చేసినప్పుడు కూడా నా పేరు ఉన్న వాయిస్ ఉన్న ఫోన్ కట్ చేయడం, స్విచ్ ఆఫ్ అవడం, అంతే. ఇలానే జరుగుతుంది అన్న అప్పటి నుంచి. ఇలా ఎంతమంది చేస్తుంటారు? నాకు తెలియదు అన్న ఎంతమంది చేశారు, కానీ నాలాంటి వాళ్ళు మాత్రం చాలా మంది మోసపోయినప్పుడు మీకే అర్థం అవుతుంది కదా, మీ ముందే చూసారు కదా మీరే. సో నాకు ఎలా అయినా రికవరీ రాకపోయినా పర్వాలేదు, మీ స్టూడియో ద్వారా నా లెక్క ఎవరు మోసపోకుండా మీరు ఏమైనా చేస్తారని హోప్తో వచ్చాను ఇక్కడికి. ఓకే వినోద్, ఫైనల్ గా ఇప్పుడు ఏంటంటే నువ్వు 1,00,000 రూపాయలు మోసపోయినని తెలుస్తుంది కదా? అవునన్న. ఇప్పుడు ఈ విషయం మీ కుటుంబ సభ్యులకు తెలుసా? తెలియదు అన్న, ఎవరికి తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. నేను అప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్న 50,000 EMI కడుతూనే ఉన్నా, బ్యాంక్ లో ఉన్న చైన్ ఇంకా ఇరిపించలేదు. ఇక మా వైఫ్ అడిగింది అది ఎక్కడ ఉంది ఏంటంటే, పర్సనల్ అవసరాలకి ఫ్రెండ్ కి డబ్బులు అవసరం ఇచ్చాను, దాని మధ్య గొడవలు అవుతూనే ఉన్నాయి, ఇక అదే కంటిన్యూ అవుతూనే ఉందన్న. ఓకే వినోద్, మరి 1,00,000 రూపాయలు మీరు ఈఎంఐలు అవి కట్టుకున్నారు కదా, అవునన్నా. 1,00,000 రూపాయలు మీరు వదులుకున్నట్టేనా? వదులుకున్నట్టే అంటే కాదన్నా, నేను స్టూడియో దగ్గరకు వచ్చిన దాంట్లో నాకన్నా మీరు సహాయం చేసి టచ్ స్టూడియో ద్వారా వీలైనంత వరకు అయితే రికవరీ చేయడానికి ట్రై చేయండి అన్న. లేదంటే రికవరీ నాకు కాకపోయినా కానీ నా వల్ల ఇంకొకరు మోసపోకుండా అయినా చూస్తారని, లేదంటే ఈ వీడియో ద్వారా ఈ రవికాంత్ కానీ మన పక్కన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసి నా పరిస్థితి అర్థం చేసుకొని నా అమౌంట్ నాకు ఏమైనా తిరిగిస్తారని ఆశతో అయినా మీ దగ్గరకు వచ్చాను. ఓకే వినోద్, ఇప్పుడు రవికాంత్ లాగా మోసం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నీలాగా మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉన్నారు అనేది నేను చెప్పలేనన్నా, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సొసైటీలో జరిగే మోసాలు ఇవన్నీ అయితే అర్థమవుతుంది కదన్నా. మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా లెక్క మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అన్న. జెన్యూన్ గా ఇప్పుడు కాల్ బాయ్స్ అనేది లేదంటారా? ఉండొచ్చేమో అన్న, తెలియదు. 100లో 2% లేదా 3% ఉండొచ్చేమో. 97-98% లేనట్టే అన్న. ఆ 2% ఉన్నా ఎక్కడ ఉండో తెలియదు. ఆ కరెక్ట్ వ్యక్తిని పట్టుకోలేదు కాబట్టి నేను నష్టపోయాను. సో అది ఉన్నా కానీ ఇది ఇల్లీగల్ కాబట్టి, మనం చేయడం తప్పు కాబట్టి మనం చేయడం కూడా కరెక్ట్ కాదన్న. మరి మీరు మా టచ్ స్టూడియో ద్వారా యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? అదే అన్న, నా లెక్క ఎవరు మోసపోవద్దు. ఈ కాల్ బాయ్స్ అనేవి ఉన్నా కానీ ఎక్కడో 1-2 చోట్ల ఉండొచ్చు. సో దానికోసం వెళ్ళి మీ లైఫ్ ఆగం చేసుకోమాకండి, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడమాకండి. ఇప్పుడు జరిగే అన్ని మోసాలే. రవికాంత్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సొసైటీలో మోసం చేసేవాళ్ళు. దయచేసి అలాంటి వాళ్ళని నమ్మి మీరు మోసపోమాకండి, నా లెక్క ఇలా వచ్చి ఇబ్బంది పడమాకండి. చూసారు వినోద్ లాంటి వ్యక్తులు రవికాంత్ చేతిలో ఎలా మోసపోయారో. మన సమాజంలో రవికాంత్ లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలిగ్రామ్ ద్వారా ఏదో విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని ఎలా టార్గెట్ చేయాలో వాళ్ళ ఆలోచనలతో ట్రై చేస్తూ ఉంటారు. కానీ మన యువత వినోద్ లాగా వాళ్ళ ట్రాప్లో పడి ఆ కాల్ బాయ్ అనే వృత్తికి ఎంచుకోవాలని మీరు ట్రై చేయొద్దు. ట్రై చేసి వినోద్ లాగా మీరు మోసపోయవద్దు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏ విధంగా అయితే వినోద్ మోసపోయాడో అలా మీరు మోసపోవద్దని చెప్పేసి యువతకి మా టచ్ స్టూడియో ద్వారా మేము ఇది ఒక సందేశం లాగా చెప్తున్నాం. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.